ఇంకేదైనా మీరు రాసిన పాట ఇంకేదైనా పాడా? ఫోక్ సాంగ్ నేనే పాడి నేనే రాసిన. గంగదారి ఇంటి కాడ గంధమాల సెట్టు కింద గాజులేస్తానంటివి, గా కోముటోళ్ళ ఇంటి కాడ కోరు సింత సెట్టు కింద సీర తెస్తానంటివి, నీ మాటలల్ల మగ్గిపోతి చేతులల్ల సుస్తి పడితే తిరిగి చూడపోతివి, మర్రి అన్న చూడవాయ మాట నన్న గల్పవాయ, మర్రి అన్న చూడవాయ మాట నన్న గల్పవాయ, ఆగమైతిరో బావ ఆగమైతిరో, నీ మాటలోన మునిగి నేను మాయమైతిరో, ఆగమైతిరో బావ ఆగమైతిరో, నీ మాటలోన మునిగి నేను మాయమైతిరో. జానపదం బాగా రాసిర్రు. ఈ పాట ఎట్లా రాసిర్రు? అంటే ఏమన్నా దీనికి ఏమన్నా నేపథ్యం ఉందా? జస్ట్ నార్మల్ గా నేనే ఓన్ గా కాన్సెప్ట్ ఒకటి అనుకొని ఇట్లా రాస్తే బాగుంటది అని. మీరు రాసిన పాటలను రికార్డింగ్ చేపిస్తుంటారా? చేపిస్తాం. ఎవరికన్నా ఇస్తారా? అంటే బయట వాళ్ళకి ఎవరికైనా రాసిమన్నా రాసిస్తారా? రాసి ఎవరికైనా కావాలి అంటే ఇచ్చేస్తా. నార్మల్ గా ఏం పని చేస్తారు మీరు? నేను స్టడీ. ఎంత చదువుకున్నావు? డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తాను, సెకండ్ ఇయర్. ఎందుకు మళ్ళీ ఆపిరు? ఇక మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేకుండే. ఇక నాకు ఫోక్ ఫీల్డ్ అంటే ఇష్టం, సింగింగ్ అంటే ఇష్టం. ఇక కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన, ఇక అందుకే మధ్యలో స్టాప్ చేయాల్సి వచ్చింది. మీ ఇంట్లో ఎవరన్నా పాడతారా? అప్పట్లో మా తాతయ్య కథలు చెప్తుండేనంట, స్టోరీస్ అంటే చెప్తూ ఉంటారు కదా, అట్లా. ఇంకా నాకు అంత ఐడియా లేదు. మరి నువ్వు ఆడపిల్లవు, మీటింగ్స్ అంటే ఎక్కడ పడితే అక్కడికి తిరగాల్సి ఉంటది, టైమింగ్స్ ఉండయి. మరి ఎట్లా మీ ఇంట్లో ఒప్పుకుంటారు? ఇట్లా చెప్పేసే వస్తాయి ఇంట్లో. ఎందుకంటే నేను తీసుకుందే ఫోక్ ఫీల్డ్ కాబట్టి అట్లాంటివి ఉంటది కాబట్టి ఇంకా నార్మల్ గా వాళ్ళకి చెప్పేసి వస్తా.